ఆదివాసీలు, దళితులు, బడుగు ప్రజల కోసం 40 ఏళ్ల పోరాటాలు చేసిన వ్యక్తి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకుడు రాజారావు అని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షురాలు పి టాన్యా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావులు కొనియాడారు. రాజారావు 3వ వర్ధంతి వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేట స్టాలిన్ భవన్ స్తూపం వద్ద ఘనంగా నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు రాజారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రామారావు సమాజానికి అందించిన సేవలను వారు మననం చేసుకున్నారు. అనంతరం టాన్యా మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలు, ఆదివాసీల కోసం రాజారావు ఎన్నో పోరాటాలు చేశారని, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పేదల హక్కుల కోసం ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు. చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాజారావు అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఇటీవల కొందరు పార్టీని వీడిపోయారని, అలాంటి వారితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 40 సంవత్సరాలు విప్లవోద్యమంలో ఆదివాసీలు, దళితులు, ఇతర పేదల కోసం నిబద్ధతతో, ప్రజల పట్ల అంకిత భావంతో పూర్తికాలం పనిచేసి తనకంటూ ప్రజా ఉద్యమే ప్రజలే తన ఆస్తి అనుకుని నిరాస్తి భావనతో ఉద్యమంలో పనిచేసి అమరులైనటువంటి కమ్రేడ్ రాజారావు మనకందరికీ ఆదర్శనీయం. ఆయన అమరులై 3 సంవత్సరాలు అవుతుంది. నిజానికి తనదంటూ ఏమీ లేకుండా తన కుటుంబం కానీ, తన సంతానం కానీ ఎవరు బాధలు పడుతున్నా ఏమీ పట్టించుకోకుండా ప్రజల బాధలే నా కుటుంబం బాధలు కూడా, అదే దాంట్లో భాగం అని భావించి ప్రజల కోసం పనిచేయడాన్ని ఆయన ప్రాధాన్యత ఇచ్చి పనిచేశాడు. అంతేకాదు తను పనిచేస్తున్నటువంటి ఉద్యమం ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, సంక్షోభం ఎదుర్కొంటున్నా, సిద్ధాంతానికి ప్రమాదం ఏర్పడినా అన్నింటిలో కూడా ముందుంటూ మార్క్సిజం మావోయిజం పవిత్రతని కాపాడడానికి, నిలబెట్టడానికి, ఉద్యమ జెండాని నిలబెట్టడానికి ఆయన చేసినటువంటి కృషి తక్కువ కాదనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కామ్రేడ్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు, అలాగే ఈ జిల్లాలో అటు అడవి ప్రాంతంలో కానీ, మైదాన ప్రాంతంలో కానీ నిర్దిష్టమైనటువంటి ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి నాయకుడు, మా పార్టీ నాయకుడు కామ్రేడ్ ఎస్ రాజారావు గారు అమరులై 3వ సంవత్సరం గడుస్తూ ఉంది. భూమి కోసం, పోడు వ్యవసాయం కోసం, గిరిజనుల కోసం, గిరిజనుల హక్కుల కోసం, దళితులు, బలహీన వర్గాల, పేదల, రైతులు, కూలీల హక్కుల కోసం, కార్మికుల కోసం ఆయన పోరాడారు. అటువంటి ఉద్యమాల కోసం పనిచేయాలని ఈ ఆజ్ఞాన, ఈ పరుకుర్తి చేసు అనే వాళ్ళని నిలదీస్తే ఇటీవలే మా పార్టీ నుంచి పారిపోయారు. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం. అలాగే కామ్రేడ్ రాజారావు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం భూమి భుక్తి విముక్తికై అటు గిరిజనుల హక్కులు, అటు పొడి వ్యవసాయం, అలాగే పేదల సమస్యల మీద నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా, ఈ 3వ వర్ధంతి సందర్భంగా ప్రజానికాన్ని తెలియజేస్తా ఉన్నాం.